ఫ్రెండ్స్ 2011లో జపాన్లో వచ్చిన సునామీలో దాదాపుగా 20,000 మంది ప్రాణాలు పోవటం, అలాగే 2013లో మేఘాలు పేలుడు కారణంగా ఉత్తరాఖండ్లో భయంకరమైన వినాశనం జరగడం నుండి మొదలుకొని 2023లో వచ్చిన వరద కారణంగా చైనాలో లక్షల మంది వాళ్ళ ఇళ్లను కోల్పోవడం, అలాగే రీసెంట్ గా కేరళలోని వాయనాడ్లో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ కారణంగా దాదాపుగా 400 మందికి పైగా చనిపోవటం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే భూమాతకు కోపం వస్తుందో అప్పుడు ఇటువంటి విధ్వంసాలే జరుగుతాయి అనడానికి సాక్ష్యాలు. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రపంచంలోని ఎంతో బలమైన వాళ్ళు కూడా నిస్సహాయులు అవుతారు. అయితే ఈ రోజు నేను మీకు అటువంటి మనసును కదిలించే నేచురల్ డిజాస్టర్స్ ని అలాగే పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ ని చూపిస్తాను. వాటిని చూసి మీరు కూడా భయపడిపోతారు. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. 2011 నవంబర్ 4లో ఇటలీలోని జెనోవాలో 4 గంటల్లో 356 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దానివల్ల అక్కడి నదులన్నీ కూడా వెంటనే నీటితో నిండిపోయాయి. దానితో పాటుగా సముద్రంలో నుంచి కూడా నీరు సిటీలోకి వస్తూ ఉంది. చూస్తూ ఉండగానే సిటీ మొత్తం వరద నీటికి వేటగా మారింది. రోడ్డు పైన ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంది అంటే అది దాదాపుగా 50% వెహికల్స్ ని తనతో పాటు తీసుకువెళ్తోంది. మరియు వాటన్నిటిని ఒక మూల వరకు తీసుకువెళ్లి ఒకదానిపైన ఒకటి వదిలేసింది. సిటీలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని మొత్తం ఇండ్లు మరియు షాప్స్ నీటిలో మునిగిపోయాయి. ప్రకృతి యొక్క ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి ఈ సిటీకి ఎన్నో నెలల సమయం పట్టింది. టర్కీలోని బోజ్కట్లో దాదాపుగా 5,300 మంది ఉంటారు. కానీ ఆగస్ట్ 2021లో ఏదైతే జరిగిందో దానివల్ల అక్కడి ప్రజలు రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే టర్కీలోని ఈ టౌన్ కి ఒకవైపు సముద్రం, మరోవైపు పెద్ద నది ఉంది. అయితే ఆగస్ట్ 2021లో ఎప్పుడైతే టర్కీలో ఎక్కువ మొత్తంలో వర్షాలు పడ్డాయో అప్పుడు నదిలో వరద రావడం మొదలైంది. దానివల్ల అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ ఈ బోజ్కట్లో జరిగింది. ఆ వరద లక్షల టన్నుల చెత్తను సిటీలోకి తీసుకువచ్చింది. నదిపైన కట్టిన బ్రిడ్జ్ విరిగిపోయింది. మరియు చాలా చోట్ల నీటి లెవెల్ ఎంత ఎక్కువగా ఉండింది అంటే అవి ఢీకొడుతూ 3 అంతస్తుల బిల్డింగ్ ని కూడా కూల్చేశాయి. సిటీలోని మొత్తం వెహికల్స్ నీటితో పాటు కొట్టుకుపోయి రివర్స్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ అయితే ముక్కలు అయిపోయాయి. రోడ్లన్నీ కూడా కూలిపోయిన బిల్డింగ్ శిథిలాలతో నిండిపోయాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకు సంబంధించినన్నిటిని కోల్పోయి ఆ సిటీని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చైనాలోని బాయిషాన్ సిటీలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ని చూడండి. అక్కడ వస్తున్నటువంటి ఈ విపరీతమైన తుఫాను గాలిని చూడండి. దానివల్ల రోడ్డుకు దగ్గరగా ఉన్న బిల్డింగ్ స్లాబ్ పైన ఉన్నటువంటి 1000 టన్నుల మెటల్ షీట్స్ సడన్ గా ఊడిపోయి రోడ్డు పైన పడుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక కార్ డాష్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఫుటేజ్ లో మీరు ఒకదాని తర్వాత ఒకటి అలా ఎన్నో బరువైన షీట్స్ అక్కడ ఉన్నటువంటి కార్ల పైన పడడం చూడవచ్చు. చూస్తూ ఉండగానే ఆ బరువైన షీట్స్ మొత్తం రోడ్డు పైన పడిపోతాయి. ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది. ఆ షీట్స్ ఎంత బలంగా పడ్డాయి అంటే కింద ఉన్నటువంటి కార్ల లోపల ఉన్న వ్యక్తులను కూడా చంపేయగలుగుతాయి. అలాంటప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండి ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఇందులో ఎంతమందికి గాయాలు అయ్యాయో అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ షీట్స్ కింద పడుతూనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వాటి కింద చిక్కుకున్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేస్తారు. దానివల్ల ఈ ఇన్సిడెంట్ మొత్తంలో కొంతమందికి మాత్రమే చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఆగస్ట్ 7, 2018లో స్విట్జర్లాండ్లో జరిగిన ఒక ఆశ్చర్యం కలిగించే ఈ ఇన్సిడెంట్ ని చూడండి. ఇక్కడ పర్వతాలకు దగ్గరలో ఉన్న గ్రీనియర్ పేరుగల గ్రామంలో వర్షాకాలంలో వర్షం పడినప్పుడు పర్వతం నుంచి ప్రవహించే ఆ నీటి ప్రవాహం కోసం ఒక కెనాల్ ని కట్టారు. కానీ ఆ రోజు ఆ గ్రామంలోని ప్రజలకు పర్వతంపై నుంచి చాలా గట్టి సౌండ్స్ వినబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళకి పర్వతం పైనుంచి ప్రవహిస్తున్న ప్రకృతి యొక్క విధ్వంసం కనబడుతుంది. అవునండి, ఆ పర్వత ప్రాంతం నుండి ఆ గ్రామంలోకి ఎక్కువ మొత్తంలో బురద ప్రవహిస్తూ వస్తుంది. ఈ మడ్ ఫ్లడ్ ఎంత బలంగా ఉండింది అంటే అక్కడ ఉన్న వెహికల్స్ ని కూడా దాని స్పీడ్ తో పైకి లేపేస్తోంది. మరియు రోడ్డు మొత్తం బురదతో నిండిపోతుంది. దాన్ని చూస్తుంటే బ్లాస్ట్ అయినటువంటి వాల్కనో యొక్క రాక్ కనిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ లోని డిక్కీసన్ సిటీలో చాలా సార్లు కంటిన్యూగా వడగళ్ల వాన పడుతూ ఉంటుంది. 2013 నుంచి 2016 వరకు అక్కడ 9 సార్లు చాలా పవర్ఫుల్ వడగళ్లు పడ్డాయి.
కానీ జూన్ 2016లో ఇక్కడ ఎటువంటి మంచు తుఫాను వచ్చింది అంటే అది ఆ సిటీ మ్యాప్ మొత్తాన్ని మార్చేసింది. ఈ వీడియోలో మీరు ఇక్కడ నెమ్మదిగా వడగళ్ళు పడుతూ ఉండడం చూడవచ్చు. కానీ కొన్ని సెకండ్స్ లోనే ఆ వడగళ్ళు పడేటువంటి స్పీడ్ ఎంత ఎక్కువ అవుతుంది అంటే అవి నేలకు తగిలి పైకి ఎగురుతూ ఉంటాయి. అలాగే తుఫాను స్పీడ్ ఎంత ఎక్కువ అవుతుంది అంటే చెట్ల కొమ్మలు బాల్స్ లాగా ఒక చోటు నుంచి మరో చోటుకు ఎగురుతూ వెళ్తున్నాయి. ఇంతలోనే ఆ వడగళ్ల శాతం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. వేగవంతమైన గాలులతో పాటు ఈ వడగళ్ళు కార్స్ యొక్క విండ్షీల్డ్స్ ని కూడా ముక్కలు చేసేస్తాయి. సౌత్ పసిఫిక్ ఓషన్ లో 171 ఐలాండ్స్ యొక్క ఒక గ్రూప్ ఉంది. దీన్ని టోంగా ఐలాండ్ కంట్రీ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ 1 లక్ష కంటే కూడా ఎక్కువ మంది ఉంటారు. కానీ జనవరి 2022న టోంగా దగ్గరలో ఎప్పుడైతే సముద్రంలోని అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం జరిగిందో అప్పుడు వాళ్ళ జీవనం చాలా కష్టంగా మారింది. దానివల్ల సముద్రంలో కదలికలు రావడం మొదలయ్యాయి. నెమ్మదిగా సునామీ యొక్క 2 మీటర్ల పొడవైన అలలు ఈ అన్ని ఐలాండ్స్ పైకి రావడం మొదలయ్యాయి. అలాగే ఆ ఐలాండ్స్ మొత్తాన్ని నీటితో ముంచేశాయి. దానివల్ల ఇక్కడ చాలా నష్టం జరిగింది. ఇప్పటి రోజుల్లో మనిషి యొక్క ఆలోచన ఎంత ముందుకు వెళ్ళిపోయింది అంటే ఆ ఆలోచనలు ప్రతి విపత్తును ఆహ్వానిస్తున్నాయి. అవునండి, నేను మాట్లాడుతున్నది ఐస్ స్లైడ్స్ గురించి. మంచు ప్రాంతాల్లో జరిగే ఐస్ స్లైడ్స్ చాలా సార్లు రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తుల ప్రాణాలను కూడా తీయగలుగుతాయి. అందువల్ల ఇప్పటి రోజుల్లో ఒకవేళ ఎక్కడైనా ఐస్ స్లైడ్స్ జరిగే అవకాశాలు గనక చూసినట్లయితే ముందుగానే ఇంజనీర్స్ వాటిని బ్లాస్ట్ చేసి ఐస్ స్లైడ్స్ చేసేస్తారు. అయితే ఒకసారి ఈ కార్ యొక్క డాష్ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ని చూడండి. ఇక్కడ ఎంత పెద్ద ఐస్ స్లైడ్ జరిగిందో మీరే చూడవచ్చు. దానివల్ల వేల టన్నుల మంచు చాలా స్పీడ్ గా రోడ్డు పైన పడుతూ కిందకి వెళ్తూ ఉంది. మరియు రోడ్డు పైన చాలా తెల్లటి మంచు మేఘం ఏర్పడింది. అది అలాగే ముందుకు వస్తూ కార్ దగ్గరికి వచ్చేస్తుంది. చైనాలోని లుడింగ్ కౌంటీ సిటీలో భారీ వర్షం మరియు తుఫాను కారణంగా ల్యాండ్ స్లైడ్స్ మరియు రాక్ స్లైడ్స్ అవ్వడం అనేది నార్మల్ విషయమే. దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోవటం కూడా జరిగాయి. అయితే మీ రోమాలో నిక్కబుడుచుకునేటువంటి ఈ ఇన్సిడెంట్ ని ఒకసారి చూడండి. ఇందులో ఒక వ్యక్తి తన కారులో ఈ రోడ్డు గుండా వెళ్తున్నాడు. అప్పుడే అతనికి రోడ్డుకు సైడ్ లో ఒక రిక్షా కనబడుతుంది. కానీ అతనికి ఆ రిక్షా నడిపే వ్యక్తి కనబడట్లేదు. అది చూసి ఏదో ప్రాబ్లం తప్పకుండా అక్కడ ఉందని అనిపిస్తుంది. అందువల్ల అతను కార్ కి బ్రేక్ వేస్తాడు. అప్పుడే చాలా పెద్ద సౌండ్ చేస్తూ ఎగురుతూ ఒక పెద్ద రాయి అతని కారు ముందుకు వచ్చి పడుతుంది. అది చూసి అతను ఒక యాక్షన్ హీరో లాగా తన కారును రివర్స్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో రాళ్లు స్లైడ్స్ చేస్తూ పైనుంచి కింద పడుతూ ఉంటాయి. అప్పుడు అందులో నుండి చాలా పెద్ద రాయి, అది ఎంత పెద్దగా ఉండింది అంటే అది అతని కారును కూడా తోసేస్తూ డైరెక్ట్ గా లోయలో పడేసేది. కానీ అతను కారును రివర్స్ తీసుకుని వెనక్కి వెళ్లడం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. యుఎస్ఏ హార్లాండ్ సిటీలోని ఈ భయంకరమైన ఫుటేజ్ ని చూడండి. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ తన కారు తీసుకుని అర్ధరాత్రి డ్యూటీ పైన వెళ్తున్నాడు. అప్పుడే తన కారు ముందు నుంచి చాలా వేగంగా గాలులు వెళ్తూ ఉంటాయి. చూస్తూ ఉండగానే ఆ గాలులు ఎంత స్పీడ్ గా మారుతాయి అంటే రకరకాల వస్తువుల శిథిలాలు ఆ గాలిలో ఎగురుతూ ఉంటాయి. ఆ ఆఫీసర్ కి ముందు ఉన్న రోడ్డు అస్సలు కనబడట్లేదు. అందువల్ల ఆ ఆఫీసర్ తన కారును అక్కడే ఆపేస్తాడు. సుడిగాలి వెళ్లిపోయేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే కాసేపట్లో ఆ సుడిగాలి ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఆ సుడిగాలి ఎన్నో ప్రాపర్టీస్ ని నాశనం చేయడంతో పాటు ఎన్నో చెట్లను కూడా వేళ్లతో పెకిలించి వేసింది. ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నో సిటీలు పర్వత ప్రాంతాలకు దగ్గరలో ఉన్నాయి. అందువల్ల అక్కడ వర్షాకాలం ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం అనేది నార్మల్ విషయమే. అయితే చాలా సార్లు ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎంత భయంకరమైన ఆకారాన్ని పొందుతాయి అంటే వాటిని చూస్తే మన రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎలాగంటే ఇక్కడ పర్వతాల పైనుండి మట్టితో ఉన్న నీరు కింది వైపు ప్రవహిస్తూ వస్తోంది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ నీటితో పాటు ఎన్నో పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా స్పీడ్ గా ఆ ప్రవాహంలో పట్టు కొట్టుకు వస్తున్నాయి. ఆ కొండ వాలుపైన నిర్మించబడ్డ ఇళ్లకు తగులుకుంటూ వినాశనాన్ని సృష్టిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాయి. ముందుకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అవి ఒక పెద్ద బిల్డింగ్ కి తగిలి ఆగిపోతాయో అప్పుడు ఈ ఏరియా మొత్తం చెట్లు మరియు బురదతో నిండిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.